బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిలిమ్స్ రీసెంట్ గా సయారా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి అయితే తెలిసిందే. అహాన్ పాండే, అనీత్ పడ్డా లీడ్ రోల్స్ నటించిన ఆ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ను మోహిత్ సూరి తెరకెక్కించారు. యష్రాజ్ ఫిలిమ్స్ తక్కువ బడ్జెట్ తో నిర్మించి సయారాతో భారీ విజయం సాధించింది. రిలీజ్ అయ్యి 3 వారాలు అవుతున్నా ఇంకా పెద్ద ఎత్తున వసూళ్లు రాబడుతూనే ఉంది. అదే సమయంలో ఇప్పుడు యష్రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న వార్ 2 మూవీ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. అయితే సయ్యారా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యష్రాజ్ ఫిలిమ్స్ ఇప్పుడు రిలాక్స్ మోడ్ లో ఉన్నారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. భారీ బడ్జెట్ సినిమా అయినా కానీ వార్ 2 ప్రమోషన్స్ ను తక్కువ అంచనా వేస్తుందని టాక్ అయితే వినిపిస్తోంది. దీంతో సినీ ప్రియులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఇదే రిపీట్ అయితే గనక ఇబ్బంది తప్పదని అంటున్నారు. సయ్యారా, వార్ 2 రెండు ఒక్కటి కాదని అంటున్నారు. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉన్నా కేవలం మౌత్ టాక్ పై ఆధారపడకూడదని సూచిస్తున్నారు. ప్రమోషన్స్ లేకుండా భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్సే లేదని కూడా అంటున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎదురు దెబ్బ తగులుతుందని అంటున్నారు. సినిమాపై దేశవ్యాప్తంగా హైప్ ను రేకెత్తించడానికి కనీసం 2 పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ఈవెంట్స్ అవసరం అని కూడా అంటున్నారు. ఒకటి ఉత్తరాదిలో, మరొకటి దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని అంటున్నారు. మెట్రో నగరాల్లో ప్రమోషన్స్ అవకాశాలను యూజ్ చేసుకోవాలని కూడా అంటున్నారు. ముఖ్యంగా వార్ 2 హై బడ్జెట్ మూవీ, బడా కాస్టింగ్ ఉన్న చిత్రం, స్పై యూనివర్స్ లో భాగంగా తీసిన సినిమా కాబట్టి యష్రాజ్ ఫిలిమ్స్ తన మార్కెటింగ్ తో ఒక రేంజ్ లో ముందుకు సాగాలని సూచిస్తున్నారు. టీజర్ పై మాత్రమే ఆధారపడడం ఆచరణీయమైన వ్యూహం కాదని అంటున్నారు. మరి ఫ్యూచర్ లో యష్రాజ్ ఫిలిమ్స్ ఏం చేస్తుందో చూడాలి.